ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి తెలియకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇండియా ఇలా తగలడింది. రీజన్ ఏంటో తెలుసా? 5 సంవత్సరాల సిస్టమ్ ఎందుకు తయారు చేస్తారో తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ముందే పాలసీని డిజైన్ చేయాలి. అంటే ఎంత కన్సంప్షన్ ఉంటుంది, ఎంత మంది జనాలు ఉంటున్నారు. ఇప్పుడు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సెన్సస్ ఎందుకు తీసుకుంటారు? మీరు పండగ తీసుకుంటున్నారా? సో ఎవరికి తెలీదు. ఆల్వేస్ రావచ్చు కదా రాజకీయాల్లోకి. డెఫినెట్ గా వస్తాం. టైం వస్తే ఖచ్చితంగా వస్తాం. టైం వస్తే ఖచ్చితంగా వస్తామండి. ఖచ్చితంగా వస్తాం. నీళ్ళు రావట్లేదు, చేయట్లేదు అంటే ప్రాబ్లమ్ ని అడ్రస్ చేసాము. నేను జ్ఞాపిస్తున్నానమ్మా, జనగణమన పట్ల మీకున్నటువంటి మీ నాయకుడు ఉన్నటువంటి నిబద్ధత ఏందో, ఎందుకని జనగణమన పాటని నిలబడి పాడటం, గౌరవించటం మాకు ఇష్టం లేదని ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అన్నారో మీరు చెప్పాలి దానికి. అలాగే బెగ్గింగ్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఇందాక ఏదో ఢిల్లీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు బెగ్గింగ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బెగ్గింగ్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని పోయి బెగ్గింగ్ చేసేటటువంటి పరిస్థితులు మొన్న ప్రొఫెసర్ గారు చెప్పిందంతా విన్నారు కదా. బెగ్గింగ్ ఎవరు చేసేది, నిజాయితీగా ఎవరు పరిపాలించేది ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇక్కడ పెరుగన్నందిని అమరావతిలో ఏం మాట్లాడారు, లేకపోతే పూర్వనందిని ఇంకో చోట ఏం మాట్లాడారు, ఢిల్లీ పోయి ఏం మాట్లాడుతున్నారు ప్రజలందరికీ తెలుసు. నిలకడ లేని రాజకీయ పార్టీ ఏది అంటే ఈ భారతదేశంలో కదా, ఈ ప్రపంచంలో ఒకటే ఢిల్లీ సేన. జనగణమన గురించి చెప్పలేమంటుంటే మీరు మేడం, జనగణ గురించి మీకు చెప్పే సత్తా ఉంటే జనగణమన పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నది చెప్పండి. ఏమన్నా అంటే అన్నామంటారు కానీ ఈ జనగణమన ఎవరు రాశారో కూడా చిన్నపరెడ్డి గారికి తెలియదు. అసలు ఓకే సరే, నువ్వు మాట్లాడు, నేను కామ్గా ఉంటాను. నీకెందుకన్నా దాని గురించి నీకు తెలియని విషయాలు నీకెందుకు? ఎవరికి అన్ని విషయాలు మీరు ప్రత్యేకంగా టీచింగ్ చేయదలుచుకుంటే ఒక స్టూడెంట్స్ ఇది వర్మ గారు ఒక విషయం, బాలా గారు ఈ రోజు మాట్లాడారు, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, బానే ఉంది. ఆయనకు అవగాహన ఉన్నటువంటి విషయాల్లో నీటి సరఫరాలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందనేది ప్రశ్నించారు, బానే ఉంది. ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ జనగణమన గురించి ఈయనకు అవగాహన ఉండే ప్రశ్నిస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఈయనేం తీసుకెళ్తున్నాడు పబ్లిక్ లోకి? ఏమన్నా అంటే చిన్న మొహం వేసి అక్కడ చూస్తున్నాడు. టీచింగ్ పెడతానంటేనో టీచింగ్ క్లాస్ పెట్టారు, టీచింగ్ మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటటువంటి గమ్ముని మాట్లాడతావు. సినిమా ఏం చెప్తావు చెప్పు. ఎందుకన్నా మనకెందుకు, మనకు తెలియని విషయాలు ప్రస్తావించు. అడిగా యూరియా బస్తా రేట్ ఎంత అని అడిగా, అక్కడ చెప్పలేకపోయావు. సరఫరా మీద అడిగారు, అడిగారు. చెప్తాను అన్నా, నేను ఒక విషయం అన్నా, నువ్వు తప్పుగా అనుకోవద్దు. నాకు అన్ని విషయాలు తెలియవు, నాకు కూడా అన్ని విషయాలు ఆయన కరెక్ట్ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడివ్వండి. ఆయనని నాకు కూడా అన్ని విషయాలు తెలియవు, తెలియని విషయాలు నేను మాట్లాడను. ఇప్పుడు జనగణమన గురించి నువ్వు మాట్లాడే అసలు ఎవరు రాశారో చెప్పు. అవ్వాలనుకుంటే నువ్వు టీచింగ్ స్కూల్ పెట్టుకోమని చెప్పా. పవన్ కళ్యాణ్ గారు జనగణమన సినిమా వాస్తవమా కాదు ఇద్దరు చెప్పండి. నువ్వెందుకు అన్నా, నాకు కూడా అన్ని విషయాలు తెలియవు, నీకు తెలియదు, ఏది తెలియదు. సేమ్ బాలా గారు ఆయన చాలా ఫెయిర్ గా ఒప్పుకుంటున్నాడు. సరే కరెక్టేనండి, ఆయన చాలా ఫెయిర్ గా ఒప్పుకుంటున్నారు, చెప్తున్నారు కదా నాకు కొన్ని తెలియవు, నాకు కొన్ని తెలిసిన నేను మాట్లాడుతున్నానని చెప్పేసి. అన్ని నెత్తనేసుకుంటావు, అన్ని నెత్తనేసుకుంటావు ఎందుకు? ఇప్పుడు జనగణమన తెలీదు, జనగణమన గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు?
నువ్వు చెప్పిన తప్పు ఏం మాట్లాడుతున్నారు? జనగణమన పాడతాను నేను అంటున్నారు ఆయన. నువ్వు వచ్చేసి ఈ రోజు జనగణమన గురించి అసలు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ అసలు పాడిన అంటా ఉన్నాడు, అసలు అదేదో తెలియదు నీకు. నేను అనేది అదేంటంటే నీకు తెలిస్తే మాట్లాడు, లేదంటే మళ్ళీ నీకు తెలిసింది చెప్పన్నా. టైం అయితే తెలిసింది చెప్ప. నీకు సబ్జెక్ట్ లేదు, మన గురించి చేస్తా ఉంటావు. కాదు మీరెందుకు ఇప్పుడు ఆ పాయింట్ రైస్ చేశారు? ఏ మాట సార్? ఇంకా చాలా అవన్నీ కాదండి. మీరు ఆయన క్వశ్చన్ వేయాల్సింది ఏంటంటే అసలు జాతి సమగ్రత అంటే ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వేయాలి. ఎవరికి సింపుల్ గా అడుగు దాని గురించి అడుగు చెప్తా. అది అలా అడిగితే చెప్పాలంటున్నారు ఆయన. నేను టీచర్ కాదు. ఏమంటే టీచర్ కాకపోయినా డిబేట్ ఆయన ఏం చెప్తున్నాడు, మీరు క్వశ్చన్ ఏదైనా అడగదలుచుకుంటే ఆయనకు అడగండి. ఏంటంటే జాతి సమగ్రత అంటే ఏంటి కదా. కేతన మీరు ఏం చెప్తారా? రెడ్డి గారు ఇక ఇట్లాంటివన్నీ కూడా మరి ఇవన్నీ నేను అనేది ఏంటంటే మన స్థాయికి మించిన విషయాలు వద్దు. ఈ డిబేట్ లో ఏదైతే కొనసాగుతుందో మాట్లాడుకుందాం. ఇందాక బాలా గారు రాజ్యసభ గురించి అడిగారు సార్, క్వశ్చన్ చేశారు, బానే ఉంది సార్. ఇప్పుడు లింగమనేని రమేష్ గారికి రాజ్యసభ ఇచ్చారు, ఆయన మీద ఉంటే ఏమైనా కేసులు ఉన్నాయేమో, వాటికి ఆయన కోర్టుకు ఆన్సర్ చేసుకున్నారు. రాజ్యాంగం పార్టీలకు ఇచ్చినటువంటి హక్కు అది. రాజ్యాంగం అనేది ఇప్పుడు రాజ్యసభకి ఎవరు పంపాలి? మీరు టీడీపీ నుంచి మాట్లాడుతున్నారా జనసేన నుంచి? సార్ ఒక చిన్న డౌట్ అంటే ఇది అడ్రస్ చేయాల్సింది టీడీపీనా లేకపోతే జనసేన? రాజ్యసభ ఎవరి పంపాలి? నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే సార్ దయచేసి మళ్ళీ నేను నా సింపుల్ క్వశ్చన్ వినండి సార్. నేనేమంటున్నా సార్, మీరు చెప్పేది కరెక్టే, నేను కాదనట్లేదు సార్. నేను మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చెయ్యండి సార్. ఎవరు వద్దన్నారు? నేను వద్దలేదు, నేను చెప్పలేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఇది జనసేన పార్టీ వాళ్ళు అడ్రస్ చేయాల్సిందా, మీరు ఆ టీడీపీనా లేకపోతే జనసేన? నాకు క్లారిటీ ఇవ్వండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏమో నాకు టీడీపీ కనిపిస్తుంది. ఆన్సర్ రైట్ పర్సన్ హ్యాస్ టు బి ఆన్సర్, రైట్ పర్సన్ నీడ్ టు బి అడ్రస్. ఒకరి ఎగ్జామినేషన్ ఇంకోటి రాస్తామంటే అది మాస్ కాపింగ్ అవుతుంది. తెలుసుకోండి సార్. సార్ ఒకరి ఎగ్జామ్ ఇంకో రాస్తే మాస్ కాపింగ్ అవుతుంది. దాన్ని ప్రాక్సీ అంటారు. ప్రాక్సీ నాకు వద్దు సార్, ప్రాక్సీ నాకు వద్దు. నాకు ప్రాక్సీ వద్దు. ప్రాక్సీ అంటే క్రైమ్ సార్. ప్రాక్సీ అనేది క్రైమ్ అంటే మీరు ఒప్పుకుంటారా? ప్రాక్సీ చేస్తాం మేమని సార్. నేను అదే అంటున్నాను సార్, చాలా క్లియర్ గా. మీరు ఆన్సర్ చేస్తారంటే మీరు ప్రాక్సీ తీసుకుంటారా? మీరు ప్రాక్సీ తీసుకుంటారంటే చెప్పండి.